క్యాన్సర్ కాల్పుల్లో మరణించిన శ్రీనివాస్ జయంతి సందర్భంగా కేబీఆర్ పార్క్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి అహంకార దాడులపై నిరసన తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. ఎన్నో ఆశలతో రెక్కలు కట్టుకుని దేశ విదేశాలకు వెళ్లిన తెలుగు వాళ్ళు ఒక శవపేటికలలో మృత్యువుగా తిరిగి రావడం అక్కడ ఉన్న వాళ్ళనే కాదు, ఇక్కడ పేరెంట్స్ని కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది? 1-2 కాదు, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు తెలుగు వాళ్లదే కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఇటు ఇండియా వైపు చూపిస్తున్నాయి. ఎందుకు ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు? ఇండియన్స్ని ఎందుకు అమెరికాలో కాల్చి చంపుతున్నారు? ఒక ప్రమాదము కాదు, ఒక అనారోగ్యము కాదు, కేవలం రేసిజం విద్వేష దాడుల వల్ల ఇలా చనిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనైనా ఇది ఆగాలి. శ్రీనివాస్ కూచిభొట్ల మరణంతోనైనా ఇవి ఆగాలి. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవాళ శ్రీనివాస్ కూచిభొట్ల బర్త్డే. ఈ బర్త్డేని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అలాగే మిగతా సంఘాలు కూడా అందరూ కలిసి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్టాప్ రేసిజం, స్టాప్ హేట్ క్రైమ్ అన్న నినాదంతో వాళ్ళు ఇవాళ ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్తో మనం మాట్లాడదాం. అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటిజన్స్ ఆఫ్ అమెరికన్స్కి ఈ టైప్ ఆఫ్ లైఫ్ వాళ్ళలో ఒక రకమైనటువంటి విద్వేష భావాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్ బహుశా బాగా కప్పబడినటువంటి, ఇట్ వాజ్ సప్రెస్డ్ ఫర్ ది లాస్ట్ 15-20 ఇయర్స్. సో ఈ ట్రంప్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో, మరి తను చేసిన ప్రామిసెస్ వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్లో వచ్చినటువంటి ఈ విద్వేషపూరితమైనటువంటి భావాలు ఈ నెల రోజుల నుంచి మనం వాళ్ళ హత్యలు, మన పిల్లలు చనిపోయినటువంటి తీరు చూస్తూ ఉంటే, మరి ఇది కేవలం కావాలని చెప్పి ఒక చిన్న గొడవ వల్ల జరిగినటువంటి హత్యలు కావు. ఇది తప్పకుండా ఒక రేసిజం ద్వారా ఒక ప్లాన్డ్గా మన ఇండియన్స్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలనేటువంటి ఒక భావంతో జరుగుతున్నదేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా పేరెంట్స్ అంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని దీన్ని ట్రంప్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి ఈ వివక్షల వలన అసలు ప్రపంచంలోనే అశాంతి మొదలవుతుంది, మీకు అమెరికన్స్ కూడా ఇది మంచిది కాదు అని వారికి బుద్ధి చెప్పే ప్రయత్నంగా మన ప్రభుత్వం ప్రవర్తించాలి. అక్కడున్న మొత్తం మన ఎన్ఆర్ఐ విద్యార్థులకు కానీ పనిచేసుకునే వాళ్ళందరికీ కానీ భారత ప్రభుత్వం అండగా ఉండి వాళ్లకు ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి తక్షణమే చర్య చేపట్టాలని మేము వారితో డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఎన్ఆర్ఐ అక్కడ చదువుకునే వాళ్ళందరిది కూడా రాత్రి పూట ఫోన్ వస్తే ఏ న్యూస్ వినాల్సి వస్తుందని గుండెల చేతిలో పట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఈరోజు ట్రంప్ మాట్లాడిన విద్వేషపూరిత మాటల వల్లే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఏదో ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రమాణానికి 5 లక్షల మంది వస్తే మన్నాడు ఆయనకు ఎగైనెస్ట్గా 10 లక్షల మంది మొబిలైజ్ అయిపోయారు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని తగ్గించుకోవాలి. దానికంటే ముందు మేము ఇక్కడ దేశ ప్రధానిని అడుగుతున్నాం. ఎందుకంటే మన్ కీ బాత్ అని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు. ఆయన అమెరికాకి వెళ్ళి చాలాసార్లు భారతీయులకు భరోసా ఇచ్చాడు. మరి ఈరోజు భారతీయుల్ని నడి రోడ్డు మీద పిట్టల్లాగా కాల్చి చంపుతుంటే ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన మాట్లాడాలి, మన్ కీ బాత్ చెప్పాలి, ప్రేక్షక పాత్ర వహించకూడదు. మా అబ్బాయి ఇప్పుడు న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాడండి. హీజ్ అ యూఎస్ సిటిజన్ యాక్చువల్లీ. బట్ మై కన్సర్న్ రైట్ నౌ ఈజ్ అక్కడ మొన్న ఈ కూచిభొట్ల శ్రీనివాస్ షూటింగ్ జరిగినప్పుడు దే డిడ్ంట్ వెయిట్ టు ఆస్క్ ఇఫ్ ఈజ్ ఎ సిటిజన్ ఆర్ ఏ H1 వీసా ఆర్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ ఎనీథింగ్. దే జస్ట్ సెడ్ ఇండియన్ అని షూట్ చేసేసారు. సో ఇప్పుడు దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ట్రంప్ చేస్తున్న దాంట్లో, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ ఇట్ ఇస్ ఎ సిటిజన్ ఆర్ ఏ H1 వీసా. సో ఇష్యూ ఈజ్ ఎట్లా ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు, హౌ విల్ దే differentiate between if I am a citizen versus a H1 visa? What is America trying to do? Basically not understanding, and it's a very highly insecure position, like for a mother like me in India, not knowing ekkada tirugute em avutundo teliyadam ledhu akkada ippudu. And I lived in America for 12 years. Appudu it was the safest place. When I come here now, when my son is there, I'm constantly worried em avutundo teliyadam ledhu. So right now when itlanti gathering in particular ga raavadaniki reason, I want to create a voice, I want to create a base in Hyderabad, in Telangana, that actually can reach up to the US. more than saying that akkada jarigina emina jarugute India ki bodylu tevadam kaadu, but how do we create the safety for already people who are living there? That is the main agenda I think we should work on. ఐప్సో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఐప్సోగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా ప్రధాని భారతదేశ ప్రధాని ఇమ్మీడియట్గా జోక్యం చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ యొక్క జీవితాలకు రక్షణ కల్పించాలా, ఆ చర్యలు చేపట్టాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే చొరవ చేసేసి
వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మెయిన్గా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మన ఇండియన్స్ ఎక్కువ మంది జాబ్ చేసే ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు ఈరోజు దేశం మొత్తం కూడా యువతకు ఎప్పుడు స్ఫూర్తిగా ఉన్నారు కాబట్టి అమెరికాలో ఉద్యోగాలు చేసినటువంటి యువత కోసమైనా మోడీ గారు వెంటనే స్పందించాలి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు చంద్రబాబు నాయుడు గారు అలా పరామర్శించారు, కేసీఆర్ కూడా వెంటనే స్పందించి 2 అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే ప్రధానమంత్రి గారితో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం వెళ్ళాలి, వెంటనే యుఎన్లో కూడా దీని మీద మాట్లాడాలి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక భారతీయుడి మీద దాడి జరగడం కానీ ఒక భారతీయుడు చనిపోవడం కానీ ఇక ముందు ఏ ఒక్కరి ప్రాణం కూడా పోకుండా నిజమైన ప్రధానమంత్రి మోడీ గారు కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి యువత చాలామంది ఈరోజు మా బ్రదర్ కూడా అక్కడ ఉంటున్నాడు, ఈరోజు చాలామంది భయపడుతున్నారు. కాబట్టి వెంటనే టీవీ9 ద్వారా ఒకటే చెప్పేది ఏంటంటే అందరూ స్పందించాలి. ఇంకోటి ఏంటంటే ఏ రాజ్యాంగం కూడా ఒక వ్యక్తిని చంపమని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వెళ్ళిపోమని చెప్పి ఎక్కడ లేదు మేడం. అది మొత్తం మీద చట్టాల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇవాల్టి చేసిన ఈ క్యాండిల్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు, ఈ వాయిస్ ఇంకా పెద్దగా కావాలి, అమెరికా వరకు ఈ వాయిస్ వినపడాలి, అప్పుడు కానీ ఏమైనా మార్పు వస్తుందేమో అంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను ప్రధానమంత్రికి అందజేయాలి. తద్వారా 2 దేశాలకు ఏ విధంగా అయితే సత్సంబంధాలు ఉన్నాయో అవి అదే విధంగా కొనసాగాలి. ఇలాంటి దాడులు విద్వేష దాడులు జరగకుండా మరొక డెడ్ బాడీ ఇండియాకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అలాగే ఐప్సో డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో కలిసి సంధ్య టీవీ9 కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నుంచి.